నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని, ఎమ్మెల్యేలు దండుకుంటున్నారని ఇలా పలు రకాల ఆరోపణలు అయితే ఆయన ప్రభుత్వం పైన చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క మరి వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు కూడా ఇప్పుడు కుంభకోణాల్లో ఇరుక్కొని జైల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతో ప్రజల ప్రాణాలను కూడా బలిగొనడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కూటమి ప్రభుత్వం వైసీపీ పైన ఆరోపణలు చేస్తూ ఉంది. ఏదేమైనా అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ప్రభుత్వ పనితీరు ఎలాగుంది, అలాగే వైసీపీ పార్టీపై ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మీరు ఈ సంవత్సరం నుంచి రాజకీయాలను గమనిస్తూనే ఉన్నారు. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి ప్రజల అభిప్రాయం మీకు బాగా తెలుస్తుంది. సో మీకు ఎలా అనిపించింది సార్? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. మరి ఈ సంవత్సరంలో మీరు ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని రండి అని చెప్పి మంత్రులను, ఎమ్మెల్యేలను ఆయన ఇంటికి పంపిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీకు అసలు పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, ఇక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మీరు ఎగిరిపోతారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రజలేమో హాయిగా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రచారంలో భాగంగా 2 నెలల క్రితమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిందా? పెన్షన్ జూలై నెలలో జూన్ 6వ తారీఖు రిజల్ట్ వస్తే జూలై 1వ తారీఖునే గత 2 నెలలు పెన్షన్ 4,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి జూలై 1వ తారీఖు ఇచ్చారా? ఆయన హామీ ఇచ్చారా? బాబు గారు జూలై నెలలో ఇచ్చేసామా? మన జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకుంటూ పోయినాడు 250 రూపాయలు. ఆ 250 రూపాయలు కూడా అతను తయారు చేస్తాడు కదా. మన మంచినీళ్ళలో రంగు కలిపేసి దాంట్లో స్పిరిట్ కొంచెం కలిపేసి సీసాలు బ్రెట్లేసి దానిపైన ఈ స్టిక్కర్లు వేసి అది 15 రూపాయలు అవుతుంది, 15 రూపాయలు అవుతుంది అండి ఒక బాటలో. దానికి సరిపోయింది ఆయన పెంచిండే డబ్బు. సంవత్సరానికి ఒకసారి 250 రూపాయలు పెంచి ఏమనుకుంటున్నారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు గత హామీ ఇచ్చినప్పటించే ముందు వెళ్ళిపోయాడు. తర్వాత కాదు, హామీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే, ఓటింగ్ జరగకముందే, ప్రచారంలో ఉండేటప్పుడే చెప్పిన 2 నెలల నుంచి ఇచ్చాడు. ఏమనుకుంటారు ప్రజలు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారనుకుంటారా? చంద్రబాబు నాయుడు ఇచ్చినారనుకుంటున్నారా? గ్యాస్ ఇచ్చాడు కదా, 3 సిలిండర్లు సబ్సిడీ పడిపోయిందా? తల్లికి వందనం పడిపోయిందా? ఏమనుకోవాలండి ప్రజలు? ఇంకేమనుకుంటారు ప్రజలు? అతను ఉనికి కోల్పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు పెండింగ్ ఉన్నాయి, అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మద్యపాన నిషేధం చేస్తున్నాడు, చేయలేదు. డిఎస్సి ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. ఇస్తామన్నాడు, ఇచ్చాడా? ఏమీ ఇవ్వలే. ఆయన ఇచ్చిండేదంతా సాక్షి పేపర్కి డబ్బు పంపించాడు, ఇందిరా టెలివిజన్కి డబ్బు పంపించాడు, అతని దగ్గర ఉండే చెంచాగాళ్లకు కాంట్రాక్టులు పనులు చేయకనే డబ్బులు ఇచ్చాడు. ఇదే అతను చేసిండే సంక్షేమం. ఆయన ప్రజా సంక్షేమం చేయాల, తన వైసీపీలో ఉండే వాళ్ళకు సంక్షేమం చేశాడు. కాబట్టి వాళ్ళు జైలుకు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇవి చేసిన వాళ్ళు చట్టాన్ని, ఈ దేశాన్ని పరిపాలన చేసేవాళ్ళు వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నాడు? జైలుకేసే ఇదే పోలీసుని జైలుకి వేపిస్తున్నాడు. అంటే సంపద సృష్టిస్తానని చెప్పి అప్పుడే 175 కోట్లు అప్పు చేశారు. ఇవి సరిపోవన్నట్టు అమరావతిలో మళ్ళీ భూములు లాక్కుంటున్నారు. సో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అంటున్నారు. సో ఏమంటారు మీరు? ఎక్కడైనా కానీ అమరావతిలో ఉండే రైతుల్ని తిప్పించి మళ్ళీ ఎప్పుడైనా అమరావతిలో రైలు చూశాడా? చుట్టుపక్కల డేరాలు కట్టేశాడు. అతను ఎప్పుడైనా 3 నెలలకు ఒకసారి అసెంబ్లీకి పోతాడు అమరావతికి, అంతే. చుట్టూ డేరాలు కట్టేసి 1,000 మంది పోలీసులను సెక్రటేరియట్కి పంపిస్తా ఉన్నాడు. సెక్రటేరియట్ వరకు పెడతాడు అతను పోయేదానికి, అంతే తప్ప అమరావతిలో ఉండే రైతులందరినీ నడిచిపోతూ ఉంటే అక్కడక్కడ ఆటంకాలు సృష్టించి తిరుమలకు పోయేదానికి కూడా అవకాశం కల్పించలేదమ్మా. స్వచ్ఛందంగా ఈ ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ ఎవరన్నా ఇచ్చారంటే అమరావతి రైతులు ఇచ్చారు. ఎక్కడన్నా ఒక అమరావతిలో కూడా ఒక రైతన్న కోర్టుకు పోయి కంప్లైంట్ ఇచ్చారా? వీని శంసాగాడు ఒకడు ఉన్నాడు, వాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వాడు కోర్టుకు పోయాడు. మళ్ళీ ఏం చేశాడు? మధ్యలోనే ఎలక్షన్కి ముందే రాజీనామా చేసి వచ్చేసాడు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరు నడుపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి చెల్లెలు నడుపుతా ఉంది, అవునా? ఆ పార్టీలకు పోయాడు, మళ్ళా వాడిని పట్టుకున్నాడు, మళ్ళీ వాళ్ళు వచ్చారు. అంతేగాని అమరావతిలో ఉండే రైతులు
ఈ రోజుకి కూడా ఇంకా ఇది బాగా అభివృద్ధి చేయండి అని చెప్పేసి ల్యాండ్ పూలింగ్లు ఇంకా భూములు ఇస్తూ ఉన్నారు. అమరావతి అంటేనే పడదు అతనికి. ఎందుకంటే అభివృద్ధి కాదమ్మా వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు అభివృద్ధి చెందాలి. అవునా? వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అభివృద్ధి చెందే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కేసుల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా కోర్టుకు పోయాడా? చట్టం ఆ రోజు లేదా? పోలీసులు ఆ రోజు లేదా? పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుంటారు అంటున్నారు. ఎవరు అడ్డు పెట్టుకున్నారు పోలీసు వ్యవస్థను? పోలీసు వ్యవస్థే గాన చంద్రబాబు నాయుడు వాడుకునేట్టుగా ఉంటే తెలుగుదేశం పార్టీలో 95% ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, వంతబాడినటువంటి అధికారులు ఎవరే కానీ ఈరోజు ఇంట్లో ఉండరండి. ఆయన కక్ష తీర్చుకున్నాడా? ఇప్పటికి కూడా లేదు. కక్ష తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వెళ్ళిపోతాడు. ఈరోజు ఎంతమంది లిక్కర్ స్కామ్లో ఎంతమంది తగులుకున్నారు, భూముల్లో ఎంతమంది తగులుకున్నారు, పోతా ఉన్నారా జైలుకు? చట్టం చూస్తూ ఉంది. అంతేగాని ఇన్నిసార్లు కోర్టు ఇచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు మా ఎంపీ గారు ఉన్నారు, మిథున్ రెడ్డి గారు, ఆయన్ను చట్టం బెయిల్కి అప్లై చేస్తే కొట్టేసినారు. హైకోర్టు కొట్టేసింది, చెప్తున్నారు సుప్రీంకోర్టు కొట్టేసింది. కూటమి ప్రభుత్వానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కూడా అని చెప్పి మీరు అన్నారు. ఇక ప్రభుత్వం సంగతి తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. సో ఆయన ఇప్పుడు ప్రజలకు ఏదో రైతులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నేను అండగా ఉంటాను అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆయనపై ఆరోపణలు చేస్తుంది. రీసెంట్గా చూస్తే ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మీ నియోజకవర్గానికి ఆయన రావడం జరిగింది. సో అక్కడ సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటం అది చాలా రచ్చ అయింది, మనం చూసాము. సో మీ సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఏం జరిగిందంటారు? సో నిజాలేంటి? ఇతను ముందే జనాలు రారమ్మా, ఇతను చూసేదానికి జనాలు రారు. తల్లి రాలేదు, చెల్లి రాలేదు, ఇంకెక్కడి జనాలు వచ్చేది? వాళ్ళనే తోసేసినావు. డబ్బులు ఇచ్చి వీళ్ళని తోడకపోతుండవు, డబ్బులు ఇచ్చి మనసులు తోడుకున్నారు. మందు బాటిల్ ఇచ్చారు, క్వార్టర్ బాటిల్ ఇచ్చారు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు, బట్ కొంతమంది తోడకపోయారు, తొక్కిచ్చేసినాడు. అన్నీ చూస్తూ ఉన్నారు కదా. అదే విధంగా తెలుగుదేశం పార్టీలను ఇంకోతావును ఎవడన్నా తొక్కిచ్చుంటే ఇప్పుడు ఏమంటా ఉన్నారు వాళ్ళు? పోలీసు వాడు ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి కారే తొక్కిచ్చింది అంటున్నారు కదా. చట్టం తన పని తాను చేసుకోమని చట్టానికి వదిలేశాడు కదా ఆయన. నువ్వు రైతులు పరామర్శించాలంటే వాళ్ళ కుటుంబాన్ని చంపేసిన పరామర్శించావా? ఏమన్నా చేసావా? నీ తొక్కేసినారని చెప్పావా? లేదు, చక్రం దొక్కిందని. చక్రం కాక ఇంకేం దొక్కుతుందండి? నీ కారే కదా చక్రం దొక్కిండేది. నీ కారు దొక్కితే నువ్వు పరామర్శించాలి కదా. పరామర్శించావా? లేదు. బంగారుపాలెంలో రైతులను ఎందుకు ఏం రైతులు ఏమైపోయింది అక్కడ? మీకున్నాయి. మా రామచంద్రారెడ్డి గారికి ఒక ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళు ఎవరు కొనలే మామిడి పండ్లు, దాన్ని అడగలేదు. ప్రభుత్వము టన్నుకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. 4 రూపాయలు కేజీకి 4 రూపాయలు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించి 268 కోట్లు రిలీజ్ చేసేశారు. అప్పుడే అయిపోయింది. రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది. రైతులను ఉరిదీసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా కానీ ఒక రైతును కానీ, ఒక విద్యార్థిని కానీ, ఒక స్కూల్ పెట్టింది కానీ, ఒక ఇటుకరాయి కట్టింది కానీ, ఒక కంపెనీ పెట్టింది కానీ చరిత్రహీనులు ఎవరన్నా ఉండాలంటే మీరే. తల్లిని తరిమేస్తివి, చెల్లిని తరిమేస్తివి. నువ్వు ఒకడే సంపాదించుకుంటాలనుకుంటున్నావు. ఇంక వీళ్ళని వేసేస్తాడు ఇంక త్వరలో. కచా బచా ఏదో చెప్తాడు కదా ఆయన. రపా అంటే ఏమే? ఇటు నింటి అటు తీసేయని ఇంక తీసేస్తాడు త్వరలో. ఈయన తీసేసేలోగా ఈయన జైలుకి పోతే ఒక 10 మంది ప్రాణాలు బతుకుతాయి. లేదంటే అవినాష్ రెడ్డి ఎగిరిపోతాడు, ఒకటి శివశంకర్ రెడ్డి ఎగిరిపోతాడు. ఒకటి చెప్తాను, పరిటాల రవి గారిని హత్య చేయించారు. అవునా? హత్య చేసినోడు కానీ, సాక్షులు కానీ, చంపినోడు కానీ ఎవరన్నా ఒక్కరిని కూడా ప్రాణంతో పెట్టలేదండి. అందరినీ చంపేశారు. దాంట్లో సాక్షులే లేదు. ఆ విధంగా వాళ్ళ చిన్నాన్ని వేసేసాడు కదా. ఇంక ఉండేవాళ్ళు ఉన్నారు సాక్షులు. అవినాష్ రెడ్డి ఉన్నాడు, శివశంకర్, వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఈ గవర్నమెంట్లో వెళ్ళిపోతారు. వేసేస్తాడు, రపా చేసేస్తాడు. చేయడానికి గ్యారంటీ ఏమీ లేదు. ఇతను పూర్తి స్థాయిలో కొన్ని లక్షల రూపాయలంతా కంటైనర్లు, 30 కంటైనర్లు తిరుపతి దోవన పోయాయి. చెన్నైకి పోయి సముద్ర మార్గాన డబ్బు అంతా, హవాలా డబ్బు అంతా చేరిపోయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలోనూ ఏదో పరిశ్రమలు పెట్టాలని చూస్తున్నారు కదా, పేపర్లో వస్తుంది కదా. ఆ కంటైనర్ల గురించి చెప్పినావా? లేదే. దాని గురించి చెప్తున్నావా? ప్రజలు ఏ ప్రజలు? ఎక్కడన్నా ఒక స్ట్రైక్, ప్రజలు బయట వచ్చేదానికి అవకాశం నువ్వు కల్పించలేదు కదా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని. అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా నా పైన ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టారు అంటున్నారు. తనకు అసలు ఈ కేసుతో కానీ మద్యం స్కామ్తో ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి?
ఏందమ్మా ఇది చట్టము సుప్రీంకోర్టు అందరికీ ముందస్తు బెయిల్ ఇస్తూ ఉంది కదా, మీరే కదా జడ్జీలను మేనేజ్ చేస్తారు. బంగారు వాతలు వాళ్ళకి సంబంధించిన వర్గం గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి అంటున్నాడు కదా పొరపాటు చేశాను నేను, ఆయనే కదా వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఉన్నాడు. చేశాడా లేదా? ఈ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి చట్టాలను జడ్జీలంతా కొని వాళ్ళ కాలం గతంలో సస్పెండ్ అయిపోయారు కదా. వ్యవస్థలు మేనేజ్ మీరు చేస్తున్నారు, జైలు పోకుండా నువ్వు చేస్తున్నావు. ఈ ప్రపంచంలో ఈ దేశంలో జైలు పోకుండా 19 కేసులు పెట్టుకొని కోర్టుకి అటెండ్ కాలేదు కదబ్బా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. పోయావా? చట్టం అంటే విలువ ఉందా నీకు? గౌరవం ఉందా? గౌరవం లేని వాళ్ళు మీరు. గౌరవం ఉంటే చట్టానికి పోయి తేల్చుకోండి. మీరు తేల్చుకోలేదే, పోతున్నారా కోర్టుకు? చూడండి ఈరోజు కూడా మా ఎంపీ గారు గౌరవ మిథున్ రెడ్డి గారు ఈరోజు పిలిపించారు. ఆయన అక్రంగా అరెస్ట్ చేసేటువంటి ఎప్పుడో చేసేసి ఉంటారు. ఇన్ని రోజులు పెట్టుంటారా మేడం? ఇన్ని రోజులు పెట్టరే. చట్టం అన్ని ఆధారాలను పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చేసినారు. వాళ్ళు మీ ఇష్టం, చట్టానికి వదిలేసింది. అంటే మామూలుగా తీసుకుంటే అసలు మిథున్ రెడ్డి గారు పర్సనల్గా ఎట్లాంటి వ్యక్తి? అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఆ నియోజకవర్గానికి ఏమన్నా చేయడం జరిగిందా? ఆయన తండ్రి గారు కావచ్చు, ఆయన కావచ్చు. మిథున్ రెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడూ తిరగడమ్మా. ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు చూస్తూ ఉంటాడు, పార్టీ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. వాళ్ళ తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన చేస్తారు రాజకీయం. వాళ్ళ చిన్నాయన ద్వారకనాథరెడ్డి ఉన్నాడు, వాళ్ళు చేస్తారు రాజకీయం. వాళ్ళ కింద చెంచాగాళ్ళు కొంతమంది ఉన్నారు, పొగడతావు. అటువంటి చెంచాగాలతోనే ఈ పార్టీ పోతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా పోయేది ఏమిటంటే అటువంటి చెంచాగాళ్ళు వాళ్ళని వదిలేస్తారు. అంతేగాని ప్రజలకు సంబంధం ఎంపీ గారితో ఎక్కువ సంబంధాలు లేవు. అంటే మీరు అంత ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి మరి 2-3 సార్లు ఎలా గెలవగలిగారు? అలా గెలవడం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాగా అత్యంత సమీపంగా కూడా వెళ్ళగలిగారు. సో ఇప్పుడు అక్కడ గతంలో పురంధేశ్వరి గారిని పెట్టారు బీజేపీకి. ఆ బెల్ట్ పూర్తిగా ముస్లిం బెల్ట్. ఈ ఆంధ్రప్రదేశ్లోని ముస్లిమ్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే ఓన్లీ రాజంపేట పార్లమెంటరీలో ఉన్నారు. ఆ రాజంపేట పార్లమెంటరీలో తెలుగుదేశం అన్నా పోటీ చేయాలి, లేదంటే జనసేన అన్నా చేయాలి, లేకపోతే కాంగ్రెస్ అన్నా చేయాలి. అక్కడొచ్చి పురంధేశ్వరి గారు పోటీ చేశారు బీజేపీ తరఫున. అక్కడ ముస్లిమ్స్ అంతా బీజేపీకి అగైనెస్ట్. ముస్లిమ్స్ ఎవరు ఓటేరు. 50% ఓట్లు 30% ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి మేడం. ముస్లిమ్స్ ఉన్నాయి, ఎవరు వేయలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు మన పీలర్ నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేశాడు. కేంద్ర విద్యా సంస్థల్ని, జేఎన్టీయుల్ని, ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర విద్యాలయాలు ఎన్నో తెచ్చారు. ఏ రోజు ప్రజలతో వాళ్ళు అభివృద్ధి చేస్తారా కానీ ప్రజల మీద దాడులు చేసే ఫ్యామిలీ కాదు అది. ఆయనకు దాడులు ఇవన్నీ నీకు తెలీదు. కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకే తెలీదు. కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కిషోర్ రెడ్డి కానీ, వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి కానీ చాలా గౌరవస్తులు. వాళ్ళు గౌరవంగా పుట్టిన ఫ్యామిలీ. వీళ్ళు చెప్పారు కదా రఫా ఇది మళ్ళా పైసలు. వాళ్ళు డబ్బు ఎవరు కిషోర్ రెడ్డి వాళ్ళు, కిరణ్ కుమార్ డబ్బు ఎవరు? వాళ్ళు సంపాదించేది లేదు, ఇచ్చేది లేదు. వీళ్ళు 3,000 రూపాయలు 5,000 రూపాయలు ఓట్లకి ఇస్తారు. చాలా మంది డబ్బుకు అలవాటు పడిపోయారు కదా. కాబట్టి ఈ డబ్బు ఒక పక్క, ఈ మైనారిటీలో ఒక పక్క. కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలతో ఆయన పూర్తిగా సంబంధాలు తగ్గిపోయినాయి. ఆయన ఈసారి బీజేపీ పక్క పోటీ చేశాడు కాబట్టి ఎవరే కానీ వేయకుండా డబ్బుకు అలవాటు పడిపోయారు. 3,000 రూపాయలు వీళ్ళు ఓటుకు 3,000 ఇచ్చారు, వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారు. 2,000 డిఫరెన్స్. ఈ 2,000 ఓట్లు చాలా తగ్గిపోయింది కదా ఈసారి పర్సంటేజ్ కూడా. 6,000 7,000తో కదా వాళ్ళు గెలిచిండేది. 40,000-50,000తో గెలుస్తూ ఉన్నారు. డబ్బు ఒక పక్క, క్యాస్ట్ ఒక పక్క. టికెట్ బీజేపీకి లేకుండా జనసేనకో తెలుగుదేశంకి ఇచ్చింటే మొత్తం అవుట్ ఎగిరిపోయింటారు. రామచంద్రారెడ్డి ఎగిరిపోయింటారు, ద్వారకనాథరెడ్డి ఎగిరిపోయింటారు, రాజంపేటలో ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఎగిరిపోయింటారు, మిథున్ రెడ్డి ఎగిరిపోయింటారు. టికెట్లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా వాళ్ళు పైన వాళ్ళ కూటమి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి టికెట్ ఇచ్చిండేదాని వల్ల ఈ 4 ఎమ్మెల్యే టికెట్లు, 1 ఎంపీ టికెట్ పోయిందండి. లేకపోతే గెలుచుంటారు. రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన 40,000 50,000తో గెలుస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆయనకు వచ్చింది 4,000 మెజార్టీనే. ఇంకో 2,000 ఓట్లు వచ్చి ఆయన 3,000 ఇచ్చాడు. అలాగే చిత్తూరు జిల్లాను తీసుకున్నట్టయితే రోజా గారు కూడా ఓడిపోవడం జరిగింది నగర నియోజకవర్గం నుంచి. సో ఆవిడ కూడా ఈ మధ్య బాగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో ఆవిడ మళ్ళీ నా పైన కావాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. సో ఆవిడ పనితీరు ఎలా ఉండేది, మరి ఆవిడ ఓడిపోవడం కావచ్చు, ఇప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి పనులు మీరేం చెప్తారు దాన్ని? ఆమె ఎక్కడ మేడం జబర్దస్తిని ఎత్తికిచ్చి పెట్టేసి అసలు జగన్మోహన్ టికెట్లు ఇవ్వడమే దొంగలకు, పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళకు, కేడీలకు,
అంతా పోలీస్ స్టేషన్లో కేసులు ఉండే వాళ్ళు లిస్ట్ ఎత్తుకున్నాడు. ఇక్కడ ఒక ఎంపీగా ఇచ్చాడు బాపట్లో, ముందు వాడు నందిగం సురేష్ అని. వాడు రైళ్లు పోర్లు వీటికి అగ్గిపెట్టాడు. వాడు ఇంకోటికి వీనికి ఇచ్చాడు నెల్లూరులో ఈ అనిల్. వీళ్ళంతా గోండా బ్యాచ్, చేపలు, క్లబ్బులు, గుర్రపు పందాలు, క్రికెట్ పందాలు ఆడుకునే వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. ఆమె జబర్దస్తిలో డ్యాన్సులు వేసుకుంటూ ఉంటుంది. శేఖర్ మాస్టర్ చేతులు ఎత్తుకొని గిరిగిరిగా తిప్పితే కిలకిలకిలా నవ్వుకుంటూ ఉంటుంది. దించేస్తుంటే మళ్ళీ బాధపడుతుంది. ఇప్పుడు మళ్ళీ జబర్దస్తిలోకి పోయేదానికి డబ్బు బాగా సంపాదించేసింది. తిడుతుంది, నోటికి ఏముంది? అసలు రోజా అనేమని ఎవరన్నా పట్టించుకుంటా ఉన్నారా? లేదే. రోజాని ఎవరన్నా అసలు ఆమె ఉందా? లేదు. అసలు వీళ్ళందరూ దొంగల బ్యాచ్. ఇది అంతా జైలుకి సిద్ధంగా ఉన్నారు, జైలుకి వెళ్ళిపోయేదానికి రెడీగా ఉంది. ఇంకంతా ఈయన పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ పట్టించుకుంటున్నాడు, లోకేష్ బాబు విద్యా వ్యవస్థ గాడిని పడేదానికి, ఇంకా పరిశ్రమలు, కంపెనీలు తీసుకొచ్చేదానికి వాళ్ళ పనుల్లో ఉన్నారు. వీళ్ళు దొంగల బ్యాచ్ మీద వీళ్ళు వల్ల అది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరెవరు కంప్లైంట్ చేస్తూ ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ ప్రభుత్వం ఎలాంటి కఠినంగా వాళ్ళ నిర్ణయాలను ప్రకటించలేదు, వీళ్ళ హుకుం జారీ చేయలేదు. ఆ విధంగా చేసేట్టుగా ఉంటే అందరూ 175 మంది వెళ్ళిపోయింటారు. వాళ్ళు తమ్మినేని సీతారాం ఉన్నాడు, శాసనసభ స్పీకర్గా పనిచేసి ఏం లాభం అండి? ఇప్పుడు సార్ ఉన్నాడు, చింతకాల అయిన పత్రుడు, ఎంత గౌరవంగా ఉందాగా ఉంటాడు. వాడిని ఉన్న స్పీకర్గా పెట్టా, వాడేందేందో మాట్లాడతాడు. అవునండి. మంత్రులు వచ్చినారు, శాసనసభలో వైసీపీలో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పొగిడేది, చంద్రబాబును తిట్టేది అదేనండి. శాసనసభలోకి పోయి చట్టాలు, శాసనసభ శాసనాలను సృష్టించేదానికి, శాసనాలు అక్కడికి పోయి చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని తిట్టేదానికి ఉండేది. అదంతా దొంగల బ్యాచ్. అలీబాబా 40 దొంగల బ్యాచ్ అమ్మా. అంతా వెళ్ళిపోతారు టోటల్గా, ఏమి నిలిచేది ఏమి ఉండదు. చూస్తూ ఉండండి, అయిపోయింది వీళ్ళ కథ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.